అందరికీ నమస్కారం. ఇంతకు ముందు గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కృషికి మారిపోయానని, ఎంతో మందికి ఆదర్శం అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, తాతలు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారకుడు కాడు, కష్టపడి సంపాదించాలి, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని. 10 మందితో పాటు బతకడం గొప్ప కాదు, 10 మందిలో నువ్వు ఒకడివి అని గుర్తింపు పడడం గొప్ప అని చెప్పేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలే నా విజయానికి మెట్లయ్యాయి. ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టడానికి కారణమైంది. ఉలి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పగ పెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు. చివరిగా ఒక మాట, నన్ను బిడ్డగా పొందడం మా నాన్నగారి అదృష్టం అన్నాడు. కాదు, ఆయన బిడ్డగా పుట్టడం నా అదృష్టం.